ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. వరలక్ష్మీదేవి వ్రతంతో ప్రారంభమవుతున్నటువంటి రెండవ వారం, అంటే ఆగస్టు 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో మనం వార ఫలాల్ని చెప్పుకోబోతున్నాం. ఈ వారంలో మనకి అద్భుతమైనటువంటి శుభయోగాలే కనపడుతున్నాయి అమ్మవారి అనుగ్రహం చేత. ఒక రాశి వారికి మాత్రమే బాలేదు, మిగతా రాశుల వారికి అద్భుతం, ఆనందయోగం, ఐశ్వర్యం, శుభప్రదం, సుఖప్రదం లాంటివన్నీ కనపడుతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జన్మజాతక ఫలితాలు మీకు 90% అనుకూలంగా ఉంటాయి. గోచార ఫలితాలు మీకు 40% వరకు మాత్రమే అనుకూలంగా రావచ్చు, లేదా 100% రావచ్చు. కానీ 40-50% వరకు మాత్రమే స్వీకరించండి. జన్మజాతకంలో 90% మీరు ఫలితాలని సరిపోల్చుకోవచ్చు. జన్మజాతకం కొరకు మీరు తప్పకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి మన మొబైల్ నెంబర్కి, ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ చేసి జన్మజాతకం కొరకు మీరు తప్పకుండా సంప్రదించవచ్చు అనే విషయాన్ని గుర్తించండి. ఇక ఈనాటి వార ఫలాలు, మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మొట్టమొదటిగా ఈ రాశి వారికి నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. అంటే కష్టము, నష్టము, అవమానము, చికాకు, తొందరపాటుతనము, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వ్యక్తులకి తీవ్రమైనటువంటి ఆటంకాలు పొందుకునే అవకాశం, అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. దర్శక నిర్మాతలు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకునే అవకాశం, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన నటీనటులకి ప్రమాదం జరిగే అవకాశం. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రముఖమైన నటుడికి కాస్త ప్రమాదం జరిగే అవకాశం, కాస్త ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త వహిస్తేనే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో లాంటి వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. వాహన నష్టం, మీ వస్తువులు, వాహనము దొంగిలించబడే అవకాశం. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఇతరుల వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోసపోయే అవకాశం, అనవసరపు సనాతన ధర్మ వ్యతిరేకమైన వ్యక్తులతో మీరు ప్రమాదంలో పడే అవకాశం. కష్టము, నష్టము, అవమానం, మరకల వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సనాతన ధర్మ వ్యతిరేకులకి వాయు వరుసలు లేవు కాబట్టి అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకపోవడం మంచిది. లేనిపోయి అనవసరపు వివాదాలకు వెళ్ళకపోవడం కూడా మంచిది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులని మోసం చేసే ప్రయత్నం చేయకండి. విద్యార్థి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం. కళాకారులకు, క్రీడలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మనం రోజు చెప్పుకుంటాం కదా వ్యాపారం గురించి, ఆ వ్యాపారాల్లో కూడా నష్టాలు పొందిన అవకాశం. ఇతరులను నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టకండి, నష్టపోయే అవకాశాలు. ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం వారి నుంచి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరమైన చికాకు, గర్భిణీ స్త్రీలకి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు, తగు జాగ్రత్తలు తీసుకోండి. వంటింట్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. శుభం పలకడా పెళ్లి కొడుకు అంటే ఏదో చెప్తావు అన్నట్టుగా మీరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రమాదం ఉంది, జాగ్రత్త. మందు కొట్టకు, ప్రమాదంలో పడకు, ఇతరులని ప్రమాదంలో నెట్టివేయకు. విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ, ఏకాగ్రత, సమయపాలన ఉంటే మంచి ర్యాంకులు, లేదా మీరు పూర్తిగా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి ముఖ్యంగా తీవ్రమైనటువంటి అవమానాలు, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అనవసరపు అనర్థాలు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నష్టము. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు తెల్ల వారికి ఇబ్బంది. రైతన్నలు కూడా పంట నష్టాన్ని పొందుకునే అవకాశం. విద్యార్థులు కూడా జాగ్రత్త ఉండి. విదేశీ ప్రయాణం ఖచ్చితంగా ఉన్నప్పుడు మీరు జన్మజాతకాన్ని చూసుకొని తగు పరిహారాలు చేసుకోండి. భగవద్గీత పారాయణం చేయండి, 18 అధ్యాయాలు చదవండి. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ఈ రాశి వారికి. ఈ వారం కాస్త ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ భగవంతునికి అనుగ్రహం చేత, అంటే రోజువారి ఫలితాలు మీకు చంద్రుడి యొక్క యోగం వల్ల మనోధైర్యంగా ముందడుగు వేసే అవకాశం ఉండవచ్చు. కానీ ఓవరాల్గా వార ఫలితాలు మీకు నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట నండి. ఆస్తి పంపకాల గురించి అనవసరంగా గొడవలు పెట్టుకోకూడదు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. కులవృత్తుల వారికి మంచి లాభాలు. అలాగే వ్యాపార పరంగా రోజువారీ వ్యాపారాలు ఉన్నాయి కదా,
ఆయా వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకోవడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, వ్యాపారాన్ని విదేశాలకు కూడా ఎక్స్టెన్షన్ చేయొచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు, కొత్త కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల క్రీడాకులకు లాభంగా ఉంటుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం ఉంది, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనందయోగం, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా మంచి మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, విదేశాల్లో ఒక కళాశాల నుంచి మరో కళాశాలకి మార్పు కోసం కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు ఉన్నాయి. అన్ని వ్యాపారం కూడా ఏంటి, అన్ని వ్యాపారం లాభం ఉంది, మంచి ధన లాభం, వృత్తి ఉద్యోగాది లాభం, విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ అన్ని రకాల పరీక్షల్లో కూడా మంచి బెటర్మెంట్ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది, ఆనందకరమైన సంపద ఉంటుంది. వారం మొత్తం కూడా మీకు అనేక రకాల శుభయోగాలు, అకస్మాత్తుగా శుభగంటలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా లాభాలు, అదృష్ట యోగం బాగా కనబడుతోంది. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి పేరు ప్రఖ్యాతులు, గౌరవము, ఆర్థిక లాభం, ధనయోగం, రోగనాశనం, రుణవిమోచనం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి బాగా ఉంది. ఈ వారం మొత్తం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మిథున రాశి వారికి కూడా చాలా చాలా మంచి శుభయోగాలు, వృత్తి ఉద్యోగాదుల లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో కూడా వేరే రాష్ట్రానికి బదిలీ అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యుటేషన్ మీద మంచి ఉద్యోగంలో వెళ్ళే అవకాశం, మంచి స్థాయి ఉద్యోగాన్ని పొందుకుంటారు, ఉద్యోగంలో మార్పులు బలంగా ఉన్నాయి, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, సోదరుల సహకారంతో, మిత్రుల సహకారంతో ఉద్యోగ మార్పు కానీ, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కానీ, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి కూడా బలంగా ఉంది, అంటే పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ఇతర ఏవైనా సెట్ లాంటి పరీక్షలు కానీ మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. అంటే ఉద్యోగంలో అభివృద్ధి ఉంది, విద్యలో రాణింపు ఉంది, అనుకున్న చోటికి బదిలీ కూడా పొందుకోవచ్చు, గృహ మార్పు కూడా ఉంది, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తి పంపకాలలో అభివృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం, చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి బ్రహ్మాండమైనటువంటి చిత్ర విజయం, రాజకీయ నాయకులకి మంచి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. మనము నిత్యము చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో కూడా ప్రతి ఒక్క వ్యాపారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, పూర్తిగతిగా సంతకాలు పెట్టుంటారుగా, దాని నుంచి పూర్తిగా, అంటే ఆ దరిద్రం నుంచి పూర్తిగా బయటపడే అవకాశం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారాలను కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, వ్యాపారపరంగా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, స్వదేశంలో, విదేశాల్లో వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా కూడా అనుకూలవంతమైన శుభయోగం, వివాహ యోగం, సంతాన యోగం, మాతాపితృల సౌఖ్యం, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల మధ్యలో అన్యోన్యత, ఆనంద యోగాలు. ఈ వారం మొత్తం మీకు చాలా శుభకరమైనటువంటి స్థితి కనబడుతోంది. రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం అటువంటి అనేకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఈ వారం ప్రతివారం కూడా అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి ఆగస్టు 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి కాస్త ఆలోచన, పెద్దల మాట వినడం, ఏ పని చేస్తున్నా 1-2 సార్లు ఆలోచించుకోవడం, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. హడావుడి నిర్ణయాలు తీసుకోకండి, ఇతరులు చెప్పిన మాటే కరెక్ట్ అనుకోకండి, కుటుంబ సభ్యులతో చర్చించండి, భార్య, భర్త, తల్లి, తండ్రితో ఏదైతే పని అనుకుంటున్నారో, వ్యాపారం అనుకుంటున్నారో, పెట్టుబడి అనుకుంటున్నారో 1-2 సార్లు చెక్ చేసుకోండి, తదుపరి మీరు తీసుకోండి. బయట వాళ్ళని నమ్మి మీరు
మోసపోయే అవకాశాలు ఉన్నాయి. లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాన్ని పొందుకుంటారు. డే ట్రేడింగ్ మీకు నష్టాన్ని కలిగించవచ్చు. ఈ వారంలో అటువంటి సాహసవంతమైన చర్యలు చేయకండి. దీర్ఘకాలమైన పెట్టుబడి మీకు లాభాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యాపారం పర్వాలేదు, కానీ వ్యాపార భాగస్వామితో, అంటే పాత భాగస్వామి అయితే మంచిదే, కానీ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తితో 1-2 సార్లు ఆలోచించండి. అతని గుణగణాలు, ఆవిడ గుణగణాలు, ఇంతకుముందు చేసినటువంటి వ్యాపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అవతలి వాళ్ళని మీరు భాగస్వాములు చేసుకుంటే బాగుంటుంది. కానీ ఏదేమైనా ఈ వారం అటువంటి విషయాల్లో తొందరగా వెళ్లకుండా నిదానించండి, ఆలోచించండి. వ్యాపారపరంగా లాభం ఉంది, కానీ కొద్ది శ్రమ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ కోసం పక్క వాళ్ళకే మీ ప్రమోషన్ కావాలి, మీ పై అధికారికి 4 లక్షలు 5 లక్షలు లంచం ఇద్దాం అనుకోకండి. ఎందుకంటే తర్వాత మీరు లంచము బలవంతంగా పుచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అటువంటి లంచము పుచ్చుకోవడం వల్ల మీకు అనేక రకాల వ్యాధులు, మీ పిల్లలకి అభివృద్ధి లేకపోవడం లాంటివి జరుగుతుంది. కాబట్టి లంచాలకి, అప్పనంగా వచ్చినటువంటి సొమ్ముకి, అంటే కష్టపడకుండా ఇతరులతో దోచుకునే వస్తువు. లాటరీ వల్ల వచ్చింది, నీ పుణ్యబలం బాగుంటేనే 100 రూపాయలు టికెట్ కొంటే నీకు 1 కోటి రూపాయలు వస్తుంది. అది నీ పుణ్యబలం, నీ తల్లిదండ్రుల ఆశీర్వచన బలం. అది అప్పనంగా రావడం కాదు. అది ఆ వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ ధనం అనుభవించగలిగే యోగ్యత ఏర్పడుతుంది. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ, పేకాట్లాడుతూ, జూదం ఆడుతూ, మద్యపాన సేవన చేస్తూ, మాంసం తింటూ, అందరినీ నొప్పిస్తూ ఉంటే ఆ వచ్చిన ధనం ఆగిపోతుంది, పాపం చుట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్త. అప్పనంగా వచ్చే సొమ్ము అంటే ఏమిటి? ఇతరుల చేత వాళ్ళని నష్టపరుస్తూ మనం తినడం. అటువంటిది మీకు నష్టం కాదు. కాబట్టి లంచాల వైపు వెళ్ళకండి. ఇతరుల ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది లంచాలకి. అటువంటి వాటి వెళ్లకుండా దూరంగా ఉండండి, మంచి లాభం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మార్పు కోసం చేయకండి. ఉద్యోగంలోనే మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ఉన్న ఉద్యోగంలో తొందరలో మీకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా ఇతరత్ర బాధ్యతలు, మంచి పేరు ప్రతిష్టలు రావచ్చును, అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారు జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు కూడా జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడకండి, ఎక్కువగా ఎరువులు వేయకండి, రసాయన పదార్థాలు ఎక్కువ చల్లకండి, సేంద్రియ ఎరువులు వాడండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి లాభదాయకమైన స్థితి. ఇతరత్ర వ్యాపారాల్లో కూడా పర్వాలేదు, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మీరు పడిన కష్టానికి కొంత లాభాన్ని పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. కానీ సామాన్య ఫలితాలు ఉన్నాయి. సమయపాలన, ఏకాగ్రత, పెద్దలు చెప్పిన మాట వినడం, దైవనామ స్మరణ చేయడం. ఈ వారం రోజులు తప్పకుండా మీ దేవాలయం సందర్శించండి. తర్వాత వారం చేయాల్సిన అవసరం లేదా అంటే, ఈ వారం రోజులు మీ దేవాలయం వెళ్ళడం వల్ల తదుపరి ప్రతిరోజు ఆ భగవంతుని పిలుచుకుంటాడు. అది అలవాటు అయిపోతుంది. కాబట్టి అలా దేవాలయం సందర్శన వెళ్ళినప్పుడు ప్రశాంతత, ప్రయోజనవంతమైన ఆలోచనలు పొంది మీరు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని, ప్రయోజనాన్ని, ప్రశాంతతని, సంతానాన్ని, వివాహాన్ని, యోగా లాంటివి పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉంది. కష్టే ఫలి, ఎక్కువ కష్టపడాలి, సమయాన్ని కేటాయించాలి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాస్త శ్రీ వెంకటేశ్వర స్వామి దేవారాధన, దేవాలయ సందర్శన ఎక్కువ చేయడం వల్ల మీకు చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత ఉంది. తప్పకుండా భగవద్గీత పారాయణం చేయాల్సిందే. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి భగవద్గీత చదవండి చెప్తున్నాను. మరి ఇందులో కనీసం ఒక 2-3 చదివితే సంతోషం. ఆ 2-3కైనా సరే కృష్ణ పరమాత్మ వల్ల అష్టైశ్వర్యం కలుగుతుంది, తప్పకుండా జరిగి తీరుతుంది. ఎవరైతే భగవద్గీత పారాయణ చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగం కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, వివాహ యోగం, ఉద్యోగ లాభం తప్పకుండా వస్తుంది. అది భగవద్గీత ఉన్నటువంటి ప్రయోజనం. మీరు చదవండి, ప్రయోజనాన్ని పొందుకోండి. ఏదైనా ఈ రాశి వారికి శుభకర, ఆనందాది, అదృష్టయోగాల పరంపర ప్రతివారం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి ఆగస్టు 8వ తేదీ నుంచి 15వ తేదీ వరలక్ష్మి వ్రతంతోనే ప్రారంభమవుతుంది ఈ వారం. కాబట్టి మంచి అమ్మవారి అనుగ్రహం ఉంటుందిగా, ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది అనుకోండి. కాకపోతే సింహరాశి వారు కూడా కొద్దిగా 100% కష్టపడుతున్న వారు 110% కష్టపడండి చాలు. తప్పకుండా మీరు అనుకుని సాధిస్తారు. శ్రమాధిక్యత వల్ల లాభం, భగవంతుని కృపా కటాక్షాలు. ప్రతినిత్యము మీరు దైవనామస్మరణతో మీరు మీ పని ప్రారంభించండి. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు దైవనామస్మరణ, వ్యాపారం మొదలెట్టేటప్పుడు దైవనామస్మరణ, ఉద్యోగం ప్రారంభించి దైవనామస్మరణ, అప్లికేషన్ రాసేటప్పుడు, ప్రయాణం అప్పుడు, కొత్తగా వస్తువు కొంటున్నప్పుడు, ప్రతి ఏదైనా సరే ఆ రోజు మొదలు పెడుతున్నప్పుడు తప్పకుండా మీరు ఇష్టదైవ ప్రార్థన చేయండి. తల్లిదండ్రులని పూజించండి. మీరు అనుకున్నది సాధించడం ఖాయం. ఉద్యోగం కావాలా, ఉద్యోగం వస్తుంది. విద్యలో రాణింపు ఉంటుంది. పోటీ పరీక్షలో విజయం ఉంటుంది. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా ఉంటుంది. కాకపోతే ఈసారి ఈ వారంలో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళాలన్న వీసా ప్రయత్నం ఉంటే మాత్రం జన్మజాతకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. జన్మజాతకంలో రాహు, కుజ, కేతు గ్రహాల యొక్క దశాంతర దశలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకొని మీరు అటు నుంచి ఇటు రండి. అంటే విదేశాల స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళే వీసా సౌలభ్యం పొందుకుంటారు లేదా ఆటంకాలు లేకుండా ఈ జన్మజాతకాన్ని చూపించుకోండి.
అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం లాంటి వ్యాపారాలు కూడా లాభాలు పొందు. అంటే అన్ని రకాల వ్యాపారాలు, మనం రోజు చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ధనయోగం ఉంటుంది. అది కొద్ది శ్రమ కావాలి. మధ్యాహ్నం వరకు శ్రమ పడుతుండాలి. అబ్బాయి ఏంట్రా ఒక్కటి కూడా కాంట్రాక్ట్ రాలేదు, ఒక గిరాకీ రాలేదు, అసలు ఏది అవ్వలేదు నాకు ఇంతవరకు, ఈ పాటికి నాకు ₹1,00,000 టెండర్ వచ్చేది, ₹1,00,000 వ్యాపారం జరిగేది. మధ్యాహ్నం తదుపరి వస్తుంది, కొద్దిగా ఆలస్యంగా అవుతుంది, కానీ సఫలమవుతుంది. లాట్లకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభం పర్వాలేదు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన శుభయోగం. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు. విద్యా పరిపూర్ణత, IELTS, GRE, TOEFL, GMAT, SAT ఇతర సెట్ పరీక్షల్లో కూడా మంచి విజయం ఉంది. కాకపోతే మీకు బెటర్ పర్సెంట్ రావాలంటే హయగ్రీవ అష్టోత్తరం చదవండి. హయగ్రీవుడి అష్టోత్తరం తప్పక చదవండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం, ప్రశాంతత ఉంటుంది. పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. బుద్ధి అనుకూలంగా మారుతుంది. ఇంకా బెటర్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ధ్యాస వండుకుండా ఉంటుంది అనే విషయం ఉంటుంది. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రులని ఏమార్చి మోసం చేయాలనుకునే వారికి నష్టము తప్పక పోవచ్చును. అనేక రకాల రుగ్మతలు, అంటే ఇతరుల మాట వినడం వల్ల రుగ్మతలు ఉంటాయి. కాబట్టి బయటి పదార్థాలు తినకుండా ఉంటే మీకు శుభకరం. అలాగే బయటి వ్యక్తుల మాట కన్నా ఇంటి వ్యక్తుల మాట నమ్మండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. సాహసంగా నిర్ణయాలు తీసుకోకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, ప్రయోజనం ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. బట్ సామాన్య ఫలితాలు ఉన్నాయి, నష్టమేం లేదు, లాభమే. కొన్ని తప్పుడు ప్రయత్నాలు చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. కాస్త ప్రశాంతంగా, ప్రసన్నంగా పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే మీకు శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా ఉంటాయి. ప్రశాంతంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి అదృష్టం మీ సొంతం, మీరే అదృష్టం. ఈ వారంలో మీకు మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేకపోవచ్చు. మేబీ మరి ఇంకో రాశిగా అటువంటి శుభయోగాలు ఉండవచ్చు. కానీ ఈ రాశి వారికి మాత్రం చాలా మంచి అదృష్టవంతమైన యోగం. ప్రశాంతత, ధనయోగం, మానసికంగా చిన్న ఆటంకాలు వచ్చిన అధిగమించేటువంటి శక్తి, రోగనాశనం. ముఖ్యమైనది రోగనాశనం. అనేక రకాల వ్యక్తులతో అనుబంధాన్ని పెంచుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం. అంటే ఇది ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగుంటుంది. ఈ వారం మంచి పదవి లేదా ఇతరత్ర 2 పదవులు వచ్చేటువంటి అవకాశం ఉండవచ్చు. అంటే ఊహించినటువంటి పదవి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రతిష్ట. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటించడం కూడా మంచి అవకాశం. తప్పకుండా మీరు ఒక మంచి చిత్రం నటించబోతున్నారు, లేదా ఈ వారంలో మీ చిత్రం విడుదలైతే అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. మంచి లాభాలు, మీరు ఊహించినటువంటి లాభాన్ని పొందుకోవడం ఖాయం. అటువంటి లాభదాయకమైన వ్యాపార స్థితి. మిగతా వ్యాపారాల్లో కూడా, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు ఉన్నాయి. ధనయోగం, వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపార అనుకూలతలో సింగిల్ వ్యాపారం కూడా అభివృద్ధి పొందుకోవడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, విదేశాలకి మీ వ్యాపారాన్ని విస్తరించగలగడం కూడా లాభం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ఉన్నతమైన ఉద్యోగ స్థితి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల మంచి ధనలాభాన్ని పొందుకుంటారు. ఐశ్వర్యము, ఆనందము, శుభప్రదము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కొత్త ఈవెంట్స్ లభించడం, విదేశాలకు కూడా ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆర్థికాభివృద్ధి, శత్రుపీడా పరిహారం, మిత్రుల వల్ల లాభం, కుటుంబ సభ్యులతో ఆనందం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి ప్రశాంతత, ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్యాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తులారాశి వారికి పండగ వాతావరణమే. అసలు డబ్బు మీ చేతి నుండి ఇంకెవరి దగ్గర ఉండకపోవచ్చు, అంత డబ్బు ఉంది మీ దగ్గర. ఏమండి మీరు చెప్తున్నారు తులారాశి దరిద్రపు రాశి అంటారు. ఒక ఆయన తెల్లగడ్డ ఉంది, ఆయనకి 82 ఏళ్ళు 86 ఏళ్ళు ఉంటాయి. ఆయన బాలేదన్నాడు, మీరేం బాగుందన్నారు. మీరు చెప్పిన ఫలితాలను వ్యతిరేకంగా వస్తున్నాయి. మీ జన్మజాతక కర్మ అలా ఉందేమో, నాకేం తెలుసు. గోచారంలో ఫలితాలన్నీ కూడా నేను 4-5 పంచాంగాలని తిరిగేసి అన్నిటినీ సమీకరణ చేసుకొని తప్పకుండా దాంట్లోంచి ఎక్కడెక్కడ ఏ గ్రహస్థితి ఉంది, అర్ధశుభులెవరు, పూర్ణ శుభులెవరు, శుక్రుడు ఎంతవరకు బలాన్ని ఇస్తున్నాడు, రవి ఎంతవరకు బలాన్ని ఇస్తున్నాడు, చంద్రుడు ఈ వారంలో ఏ స్థానంలో తిరుగుతున్నాడు, గురుడు వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, గురుడు డిగ్రీ మారాడా, శని డిగ్రీలో మారాడా, ఇవన్నీ కూడా నేను తెలుసుకొని పరిశోధన చేసి చెప్తాను. అంతే తప్ప నోటికి వచ్చిందల్లా వాగేటువంటి అవకాశం దగ్గర లేదు. దానికి మీకు ఏమైనా ప్రూఫ్ కావాలంటే ఒక 5 వారాల ముందు, ఒక 4 నెలల ముందు మీరు ఏదైనా ఈ విషయం తీసుకొని దాంట్లో మీరు చెక్ చేసుకోండి. ఆ వారంలో మీకు జరిగిన శుభ సంఘటనలు లేదా ఇబ్బందులు అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని తప్పకుండా మీరు ఆ ప్రయత్నం చేస్తే మీకు
లాభప్రదమైనటువంటి యోగం ఉండవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం తెలుసుకోండి. ఏదేమైనా ఈ వారంలో మీకు ధనయోగము, వృత్తి లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలతలు, లేదా ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, అలాగే బారసాల కానీ షష్ఠి పూర్తి మహోత్సవం జరిగే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్, స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వివాదాలన్నీ కూడా దూరం జరిగే అవకాశం, అంటే మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా వృత్తి ఉద్యోగాదు లాభాలు, విదేశాలు కూడా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. స్వదేశంలో కూడా వ్యాపార విస్తరణ, కొత్త వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, వివాహాది నిశ్చయితాంబుల లాభాలు పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అలాగే ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళగలిగే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కానీ, అలాగే మత్స్యకారులకు కానీ, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన శుభయోగాలు చెప్పవచ్చు. ఆనందకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా మంచి లాభవంతమైన శుభస్థితి చెప్పవచ్చును. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగము, ధనదాన్ని వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 8వ తేదీ నుంచి 15వ తేదీ వరలక్ష్మీదేవి అనుగ్రహం ఉందా అనే విషయం చూస్తే, ఈ వృశ్చిక రాశి వారికి అమ్మవారి అనుగ్రహం కావాలనుకుంటే కొద్దిగా మీరు సమయ పాలన, ఏకాగ్రతగా పెంచుకుంటే మీకు లాభం. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందుకోవాలంటే మనం రోజు సూర్యోదయానికి ముందే లేవాలి. అలా మీరు క్రమశిక్షణగా ఉంటే వృశ్చిక రాశి వారు, అలాగే నోరు కట్టడి చేసుకోగలిగితే, నోరు కంట్రోల్ చేసుకోగలిగితే ఈ వారంలో మీకు అదృష్ట యోగం. నోరు పారేసుకున్నా, మీరు సమయపాలన లేకపోయినా నష్టాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ఈ వారంలో మీకు యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. అంటే రాహు మరియు ఇతర పాపగ్రహాలు అర్ధశుభులై, అలాగే గురుడు మరియు కుజుడు కాస్త ఇబ్బందికర పరిస్థితిలో ఉంటూ, బుధగ్రహం యొక్క ప్రభావమే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి కొంత సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. ఏదేమైనా మౌనము సర్వదా శరణ్యం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇతరుల యొక్క ప్రోద్బలము చేత, ఇతరుల యొక్క బలం వల్ల, ఇతరుల యొక్క ప్రోత్సాహం వల్ల లంచం అనే బిచ్చమెత్తుకోవడానికి మీ యొక్క మనసు ప్రేరేపిస్తుంది. అటువంటి వాటికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులకి, క్రీడాకారులకు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. స్వదేశంలో మీకు పేరు ప్రతిష్టలు, విదేశాల్లో కాస్త జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. ఎవరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, వీసా ఎలా ఉంది, అసలు మనకి అక్కడ పోయిన తర్వాత ప్రయోజనం ఉంటుందా, ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తాం, ఏ స్టేట్లో వెళ్తాం, అది జర్మనీయా, అమెరికానా, జపానా అనేది మనం ఒకసారి పూర్తిగా పరిశీలించుకుంటే కళాకారు గౌరవం. క్రీడాకారులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో పర్వాలేదు, అంటే మీ డబ్బు మీకు వచ్చే అవకాశం, కొత్త చిత్ర నిర్మాణాన్ని ప్రారంభం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. చిత్రం విడుదలైనా మీకు లాభమే, మంచి ఆర్థిక పరంగా కూడా బాగుంది. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే అవకాశం లేదు. 100 కోట్లు రాగానే మనం 300 కోట్లు మాకు వచ్చేసింది అని చెప్పేసి అనవసరంగా అలా చెప్పుకోకండి, ప్రమాదాలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఈడీలు, సీడీలు అందరూ ఐటీ వాళ్ళు ఎక్కువగా మనమే పడి ఇబ్బంది పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అండ్ అలాంటి ధనం కూడా వచ్చే అవకాశం కూడా లేదు. బట్ యావరేజ్గా మీకు సినిమా రంగంలో లాభాలు మాత్రం ఉన్నాయి. కొత్త చిత్ర నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. ఇంతకు ఉన్నటువంటి వాగ్దానాలు నెరవేర్చుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. అయితే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగము బెంచ్ మీద ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో మీకు ఏదైనా ప్రాజెక్టులు తీసుకుంటున్నాం అనేటువంటి వార్త వినవచ్చును. తప్పకుండా మీరు కొత్త ప్రాజెక్టులు వెళ్తారు, కానీ వెళ్ళిన తర్వాత ప్రాజెక్టులో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఈ మాత్రం కూడా రాదా, ఇది కూడా తెలుసుకోవాలి, అందుకే బెంచ్ మీకు వెళ్ళారు మీరు అని నిరుత్సాహపరిచే వ్యక్తులు కూడా ఉంటారు. అటువంటి భావనలని, వ్యక్తుల్ని భరించండి. తదుపరి వచ్చే వారంలో ఎవరెవరైతే మనల్ని తక్కువ అంచనా వేశారో వారికి మనం సమాధానం చెప్పగలిగే ప్రయత్నం చేయవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే రాజకీయ నాయకులకు కూడా పర్వాలేదు, మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులందరికీ కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు పండించే లాభం. కాకపోతే సూపర్ మార్కెట్ లాంటివి, మినపగుళ్ళు, చింతపండు ఎక్స్పోర్ట్ చేసే వారికి నష్టం గోచరిస్తోంది, జాగ్రత్త. అంటే మీరు అనుకున్నటువంటి ధనలాభం రాకపోవచ్చు. 100 రూపాయలు పెడితే 110 రూపాయలు, శ్రమకు తగిన ఫలితం కూడా రాదు. ఇంత శ్రమ పడితే 10 రూపాయలు వచ్చింది అన్న భావన ఉంటుంది. కానీ అదృష్టం నష్టం రాలే కదా, అది అదృష్టాన్ని చూసుకోండి. అలాగే ఇతరత్ర వ్యాపారాన్ని కూడా ఇతరుల మీద ఆధారపడడం కన్నా మీ వ్యాపారం మీరు పూర్తి చేసుకోగలిగితే, మీ వ్యాపారాన్ని మీరు దర్జాగా చేయగలిగితే మంచి ధనలాభం. ఇతరుల మీద ఆధారపడ్డారా నష్టపోయే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి చాలు, తప్పకుండా మీకు మంచి
ప్రయోజన స్థితి. అయితే ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఇతరుల చేత ఏదైనా వ్యాపారం కానీ, ఏదైనా ఆడవాళ్ళందరికీ కలిసి ఏదైనా సంస్థ ఏర్పాటు చేసుకోవడం కానీ, అంటే ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే నిమిత్తం ఈ ప్రయత్నం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అటువంటి వాటిలో తప్పకుండా పాలు పంచుకోండి. నేను గొప్పోడిని, నాకు తెలుసు బాగా, నాకే 10 కోట్లు ఉన్నాయి, వాళ్ళలో ఎందుకు నేను జాయిన్ అవ్వాలి అలా పెట్టుకోకండి. అందరితో కలివిడిగా ఉండగలిగితే, మీ వయసుకు తగ్గట్టుగా అందరితో అనుకూలంగా ఉండగలిగితే ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి విద్యాలాభం ఉంది. అయితే విద్యార్థులకి శ్రమ ఎక్కువ. వీసా వస్తుందా రాదా, అక్కడ వీసా సెంటర్కి వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న అడిగే బదులు 10 ప్రశ్నలు అడుగుతారు. ఆ 10 ప్రశ్నలకి ఓపికగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ లివింగ్, అంటే మీ యొక్క ఫిజికల్గా ఉండేటువంటి బిహేవియర్, అవన్నీ కూడా జాగ్రత్తగా పొందికగా ఉండాలి. ఏ దేశానికి వెళ్తున్నావో ఆ దేశం మీద కృతజ్ఞతాభావం ఉండాలి. నీ దేశం గురించి కించన ఉండకూడదు, అంటే నీ దేశాన్ని కించపరుచుగా మాట్లాడకూడదు. జాగ్రత్త. కొంతమంది అటువంటి దౌర్భాగ్యులు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. మన దేశంలో ఉంటూ మన దేశం గురించి, మన తిండి తింటూ పక్క దేశం వాడి గురించి జెండా ఎత్తుంటారు, పక్క దేశం వాడి గురించి గొప్ప చెప్తుంటారు. ఏదంటే అటువంటి దరిద్రపు మరకలన్నీ కూడా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతే సరిపోద్ది, మనకి ఇబ్బంది ఏం లేదు. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి గ్రామసింహాలు ఉంటాయి, అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మరకలకు అర్థం కాదు కదా గ్రామసింహాలు అంటే. అటువంటి కుక్కలు ఉంటాయి, అటువంటి వరాహాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిని మన దేశం నుంచి సాగనంపడమే మంచిది. అటువంటి వాళ్ళు ఉండడం వల్ల మనకు నష్టం ఎక్కువ ఉంటుంది. దానివల్ల నిరుద్యోగం పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది. అంటే పందులు అన్నట్టుగా ఎక్కువ మంది కంటే మనకి ఇబ్బంది ఎక్కువ ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. సరే, ఏదేమైనా మనం మన విషయానికి వద్దాం. ఏదేమైనా తప్పకుండా విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు కానీ, ఆరోగ్యం, శుభయోగం కానీ, వివాహ సంబంధించిన కానీ, అంటే వివాహ విషయంలో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లలు దళదూర్చకండి. పెద్దవాళ్ళకి ఏం చేయాలో తెలుసు, ఎటువంటి వివాహం మీకు కలిసి వస్తే తెలుసు, ఎటువంటి వ్యక్తి, ఎటువంటి అమ్మాయి, ఎటువంటి అబ్బాయి మీ జీవితంలో భాగస్వామి ఉంటే మంచిదో పెద్దవాళ్ళకంటే మీకు తెలిసేది ఏం లేదు. కాబట్టి అది అనవసరంగా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకండి. మరి జాగ్రత్త ఉండి మళ్ళీ మీ మాటను గౌరవిస్తారు, మీ మాట మన్నిస్తారు. వాళ్ళతో సపరేట్గా మాట్లాడండి. అంతే తప్ప అనవసరంగా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకపోతే మీ వివాహ యోగ్యత బాగా ఉంటుంది, శుభకరమైన సంతాన వార్త ఉంది, అలాగే ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ ఓకే. కానీ లాటరీలు, జూదం మాత్రం ఈ వారంలో కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చును. ఆలోచించి భగవన్నామ స్మరణతో అటు లాటరీలకు, జూదానికి వెళ్ళండి. బట్ ఈ వారంలో జూదానికి, లాటరీకి దూరంగా ఉంటేనే మంచిదని చెప్పబడుతోంది. అటు జాగ్రత్త తీసుకుంటే మంచిది. గృహయోగము, ధనలాభము, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, అలాగే వృత్తి, ఉద్యోగాది లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, రైతులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రసాయనాలు ఎక్కువగా వాడకండి, పురుగు మందులు ఎక్కువ వాడకండి. రైతు సోదరులు జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం. ప్రతి వ్యాపారంలో కూడా ఒడిదుడుకులున్నా ఈ వారంలో విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి భగవద్గీత పారాయణ ఎక్కువ చేయండి. అప్పుడు మీకు ధనయోగం బాగా ఉంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వృత్తిలో బాగా ఉంటుంది. భగవద్గీత వినండి. చదవండి రాజస్వామి, నాకు వినండి అయ్యా, ప్రశాంతంగా వినండి. ఏం వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం తగ్గట్టుగా మీరు భగవద్గీతని అనువయించుకోండి. తప్పకుండా మీకు అనుకునే ఫలితాలు ఉంటాయి. వినమని చెప్తున్నాను కదా. భగవద్గీత వినండి. ఒక 4 వారాలు, 4 మాసాలు, 5 మాసాలు వినండి. ఆ తర్వాత దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని, ఆనందాన్ని, అనుభూతిని పొందుకోండి. వస్తుంది, ఖచ్చితంగా వచ్చే. సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి విషయం సత్యమే తప్ప అసత్యం ఉండదు. అది పాటిస్తేనే దాని ప్రతిఫలితాలు మనకు అందుకునే అవకాశం ఉంటుంది. చెట్టు పెట్టగానే పళ్ళు రావు. ఇవాళ 10 శ్లోకాలు చదవగానే రేపు కల్లా నీకు డబ్బులు ఏం రావు, ఉద్యోగం ఏం రాదు. అలా 10 నెలలు, 6 నెలలు, 5 నెలలు స్వామి వారిని నిరంతరం భక్తి చేస్తుంటే అప్పుడు నీకు ఆయన ప్రతిఫలాన్ని అందిస్తాడు. ఆ ప్రతిఫలం కోసం మీరు ఓపికగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఈ రాశి వారికి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా కొన్ని విషయాలు జాగ్రత్తలు పాటిస్తూ, మౌనంగా ఉంటూ, పెద్దవాళ్ళని గౌరవిస్తూ, ఆస్తుల గురించి గొడవ పెట్టుకోకుండా, సోదరులతో ప్రేమతో ఉంటూ, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంగా అన్యోన్య దాంపత్యంతో పిల్లలతో కలిసి మెలిసి ఆనంద జీవనాన్ని పొందుకుంటే ఈ వారం మీకు అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వారంలో? వీరు కూడా చాలా చాలా అదృష్టవంతమైన శుభయోగాన్ని పొందుకున్న వ్యక్తులు. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, ఉద్యోగ లాభం, సోదర మైత్రి, వాహన యోగము, మాతృసౌఖ్యము, సకాల సుభోజనము, అలాగే విందు వినోదాలు పాలు పంచుకోవడము, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, షష్ఠి పూర్తి కావచ్చు, వివాహం కావచ్చు, భారతాల కావచ్చు, ఏదైనా ఒక మంచి శుభకార్యం జరిగే అవకాశం కనబడుతోంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు శాశ్వతమైనటువంటి కలయికతో ఆనందమయ సుఖ జీవనాన్ని ప్రారంభం చేస్తారు. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలలో లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు, ఏ వ్యాపారం మీరు అనుకుంటారో ఆ వ్యాపారంలో మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వ్యాపార వృద్ధి ఉంటుంది. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో
క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్లవారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి అభివృద్ధి. ఈవెంట్స్ చేసేవారికి కూడా కొత్త కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం. మనం రోజు చెప్పుకుంటున్న వ్యాపారాల గురించి అన్ని రకాల వ్యాపారాల్లో ఈ వారంలో మీరు అనుకున్నటువంటి వ్యాపార వృద్ధిని, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చిన అవకాశాన్ని పొందుకుంటారు. రాజకీయ నాయకులకి అభివృద్ధి. సినిమా రంగంలో దర్శక, నిర్మాతలకి, నటులకి, సంగీత, నృత్య దర్శకులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పనిమించడం ఖాయం. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకుంటారు. భార్యాభర్తలకు ఇద్దరికి ఉద్యోగం వచ్చే అవకాశాలు. గ్రీన్ కార్డ్, పిఆర్ కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా ఇవ్వాలన్నటువంటి శుభవార్త వినడం ఖాయము. తప్పకుండా మీ ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, సోదర మైత్రి, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, ఇలా ఒకటేమిటి అన్ని రకాల ప్రయోజనాల్ని, ఆనందాలు పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి ఈ వారంలో యావరేజ్ ఫలితాలు, పర్వాలేదు. గత వారం కన్నా ఈ వారం కొద్దిగా బెటర్మెంటే వస్తుందిగా. శుభప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం. కొద్దిగా మౌనంగా ఉండి పెద్దల మాట వింటూ, జాగ్రత్తలు పాటిస్తూ, వెనక ముందు ఆలోచిస్తూ, సమయాన్ని వృధా చేయకపోవడం వల్ల, సమయ పాలన వల్ల, ఇతరుల మీద ఆధారపడకపోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం. పెద్దల మాట, తల్లిదండ్రుల మాట బాగా వినడం, సోదరులతో సఖ్యతగా ఉండడం వల్ల మీకు వృత్తిలో లాభం, ఉద్యోగుల లాభం, విద్యా లాభం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. ఎందుకండి అనవసరంగా కోర్టుకు వెళ్ళడం? ఏదైనా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మీ అన్నగారు మీ ఇద్దరు గొడవ అవుతుంది. ఉన్నదే 400 గదాల ఇల్లు అనుకుందాం. సరే, భాగ్యనగరంలో 400 గదాలు అంటే అమ్మో 5 కోట్లు అండి ఏమనుకుంటున్నారు మీరు? అదే ప్రైమ్ ఏరియాలో ఉంటే 10 కోట్లు అనుకుందాం. 4 అన్నదమ్ములు ఉన్నారు, 3 ఉన్నారు, తలా 3 కోట్లు పంచుకుంటే సరిపోతుంది కదా. దానికి కోర్టు వరకు వెళ్ళడం ఎందుకు? అంటే మీలోని మీరు ఒకళ్ళకొకళ్ళు కూర్చొని సమాధానపరచుకొని తల్లిదండ్రులటువంటి ఆస్తిని సమానంగా పంచుకోవచ్చు కదా. చెప్పావులే నువ్వు జాగ్రత్తగా అంటే నేను అదే పాటిస్తాను. నేను అలాగే పాటిస్తాను. మా నాన్నగారు ఏదైనా మాకు ఇచ్చినా అలాగే తీసుకున్నాం, మేము అలాగే పాటించాం, దాన్ని అలాగే ఆనందంగా ఉన్నాం. మేము ఎటువంటి గొడవలు, తారతమ్యాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ వేరు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ వేరు, నా ఇంట్లో ఉండే కుటుంబ వ్యవస్థ వేరు, అవి తేడాలు ఉంటాయి. అలా అని చెప్పేసి నా యొక్క తత్వాన్ని వాడి మీద రుద్దడం, వాడి తత్వాన్ని నా మీద రుద్దుకోవడం చేయం. కానీ ఇద్దరం ప్రశాంతంగా ఉంటాం, అరమరిక లేకుండా ప్రయత్నాన్ని చేస్తాం. కాదు నేను అలా ఉన్నా అలాగే ఉండే చెప్తాను. నేను కోర్టు వెళ్ళాం అనుకో, నీ మనవడ టైంకి అది నీ చేతికి వస్తుంది. ఇప్పుడు నీ కొడుకులు పుట్టలేదు, పెళ్లి మాత్రమే అయింది. రేపు నీ కోర్టుకు వెళితే నీ సమస్య తీరడానికి నీ మనవడు రావాలి. నీ మనవడికి ఆ ఫలితాలు అందుతాయి. అది కూడా నష్టము కష్టము మీ ముగ్గురికి తెలుసు కదా. ఎవరు కష్టపడ్డారు, ఎవరు నష్టపోతున్నారు, ఎవరు తప్పు చేస్తున్నారు, అది అక్కడ ప్రూవ్ అవుతుంది కదా. ఆ ప్రూవ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి ధనం అప్పటిది వచ్చిన ధనం అంతే, ఇప్పుడు వచ్చిన అంతే. అప్పుడు వాడి సమయానికి అది 20 కోట్లు అవ్వచ్చు. కానీ ఆ 20 కోట్లు ఇప్పుడు వాల్యూ అనేది మనం తీసుకొని ఎవరిది వాళ్ళు పంచుకొని ప్రశాంతంగా వ్యాపారము, ఉద్యోగము, స్థలము కొనుక్కుంటే అది మనకు ఒక్కొక్కరికి 20 కోట్లు అవుతుంది. ఈ విషయాన్ని మర్చిపోయి ఇతరుల మీద ఆధారపడి, ఇతరులు చెప్పినట్టు విని, పెళ్ళని చెప్పి మొగుడు విని, మొగుడు చెప్పి పెళ్ళాం విని కోర్టుకు వేసేద్దాం. కోర్టు ఏం చేస్తుంది? ఏమీ చేయదు. ఆ న్యాయవాది కానీ న్యాయమూర్తి కానీ చేసేది ఏమీ లేదు, కోర్టును పొడిగించడం తప్ప. ఇప్పటికే 3 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 3 కోట్ల ఒకటి మనది అవుతుంది. ఆ 3 కోట్ల మంది అయిపోయిన తర్వాత మీకు వచ్చే ఆలోచన చేయండి. సరే, ఉపోద్ఘాతం ఎక్కువైందనేటువంటి బుర్ర బలగొట్టుకోకండి. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభయోగాలు కనబడుతున్నాయి. ధనయోగం ఉంటుంది, వృత్తుల లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, విద్యార్థికి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాట్లకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెద్దలు చెప్పిన మాట వినండి. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. కానీ రొయ్యలు, చేపల వ్యాపారం బాగా ఉంది. రైతులందరికీ కూడా మంచి పంట లాభం ఉంది. పూలు, పలుకుల నుంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంది. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంది. విదేశాల్లో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రంప్ చేసేటువంటి టెంపరీ మాటలు ఇవన్నీ కూడా వాడు పూటకో మాట మాట్లాడతాడు. మరి వాడికి నోట్లో నరం లేనట్టు ఉంది వాడికి. సరే, అఫ్ కోర్స్ అందరికీ ఉంది అనుకోండి, వాడికి పూర్తిగా బాడీలో నరాలు లే అనుకుంటా, వాడికి నరాలు లేనోడు అనుకుంటావాడు. గంటకో మాట పూటకో తీరు చేస్తుంటాడు. సో దానివల్ల ఏంటంటే అభద్రతాభావం. నష్టం వాడికే, దీర్ఘకాలికంగా నష్టం వాడికే ఉంటుంది. ప్రపంచంలో తెలివైన వాళ్ళల్లో మనం కూడా ఒక మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. భారతీయులు తెలివైన వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఉంటారు. కష్టపడే విషయంలో, టెక్నాలజీ విషయంలో. ఎక్కడనంటే మనకున్న వనరులు తక్కువ, అవతలోడికి వనరులు ఎక్కువ, జనం తక్కువ. మనకి వనరులు తక్కువ, జనాభా ఎక్కువ. అందులో మనం అందరినీ కూడా పిలిచి, అందరినీ మరకల్లాంటి వీళ్ళందరినీ పిలిచి ఈ జొర్రేగల్లాగా మనల్ని దొబ్బితినే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాడికి వచ్చిన తర్వాత 10 మందిని కానీ మన ఇల్లుని బలవంతంగా లాక్కునే వ్యక్తులు ఉంటారు. వాడు ప్రభుత్వానికి కట్టేది ఉండదు, కట్టిన వాళ్ళ దగ్గర నుంచి దొబ్బేసేది ఎక్కువగా ఉంటుంది. తప్పుగా అనుకోకండి. సో కాబట్టి అటువంటి వాళ్ళ వల్ల మనకి నష్టం ఎక్కువ ఉంటుంది. అందుకే వనరులు తక్కువ, మనకి ఉన్నదాన్నే పంచుకోవాలి. ఒకటే డబుల్ రొట్టె అదందరూ పంచుకోవాలి, ఆడ సరిపోద్ది. కానీ అవతల వాడికి 10 డబుల్ రొట్టెనే తినేవాడు వాళ్ళాడు, అక్కడ వనరులు ఎక్కువ. కానీ ఆ టెంపర్తనంతో వాడు చేసేటువంటి పనులు మనకు కొద్దిగా ఆటంకాన్ని కలిగించినా, తాత్కాలికమైన ఇబ్బంది కలిగించిన వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, విదేశాల్లో కూడా
అనుకూల శుభయోగం. ఒక అమెరికానే ఉందా, జర్మనీ ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, బోర్డు ఉన్నాయి మనకి. ఇప్పుడు శక్తి ఉన్నవాడికి, యుక్తి ఉన్నవాడికి, శ్రమ పడేవాడికి ఏ చోటైనా సరే బతకగలుగుతాడు. అందుకే భారతీయులు ఎక్కడైనా బతకగలిగే అవకాశం. ఎడారిలో పెట్టినా సరే నీటిని పొందుకుంటాడు వాడు, ఎడారిలో హోటల్ పెడతాడు వాడు, అటువంటి తెలివిగలవాడు. కాబట్టి దాని గురించి ఆలోచించకండి. మనకు ఉన్నటువంటి తెలివితేటలు అంటే మంచి తెలివితేటలు ఉన్నాయి మనకు కూడా, కుయుక్తులు కూడా మనకి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. అటువంటి వాటిలో మనం ప్రయోజనాన్ని పొందుకుంటాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది, స్వదేశంలో కూడా వృత్తి, ఉద్యోగ లాభం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా దీర్ఘకాల పెట్టుబడి పెట్టండి. లాటరీకి, జూదానికి దూరంగా ఉంటే మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణానికి లాభాలు. కళాకారులకు, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపారం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి మనం రోజు చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగమే. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కాస్త ఓర్పు, సహనం కావాలి. విద్యార్థులు కాస్త ఒక గంట బదులు ఇంకా 2.5 గంటలు ఎక్కువ చదవండి, బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా, ఓపికగా ఉంటే ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఏదేమైనా ఈ వారంలో శ్రమాధిక్యత వల్ల లాభం. భగవద్గీత పారాయణం చేయడం వల్ల, ప్రతి అధ్యాయం చదవండి. 18 అధ్యాయాలు చదవడం వల్ల తప్పకుండా మనకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, జన వశీకరణం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమం ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఆగస్టు 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఇల్లు కొనాలనుకుంటున్నాను గురుగారు, ఇల్లు కొంటానా? తప్పకుండా మీరు ఇల్లు కానీ, పొలము కానీ కొనగలరు. కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగం, రాజకీయ రంగంలో అనుకూలత. దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు. చిత్ర విడుదల కూడా, అంటే చిత్రం విడుదల అవ్వడం కూడా మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. కొత్త కాంట్రాక్టులు పొందుకునే అవకాశం. ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ఇంతకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా ఈ వారంలో మీకు వసూలు అయ్యేటువంటి అవకాశం. కళాకారులకి విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల మంచి ధనయోగాన్ని పొందుకునే అవకాశం. బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి మంచి సంపూర్ణ విద్యాభివృద్ధి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ విజయం ఖాయము. స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, ఆనందయోగం. విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, సుఖమైనటువంటి అంటే శుభప్రదమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం కూడా బలంగా ఉంటుంది. మన రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. అలాగే అనుకున్నటువంటి కార్యసిద్ధి, కుటుంబపరమైనటువంటి చికాకు నుంచి బయటపడడం, వివాహాదినిచ్చే తాముల అనుకూలతలు, శుభకరమైన సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి సానుకూలత బాగా కనబడుతుంది. తప్పకుండా అనుకున్నటువంటి వ్యాపార లాభం, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం. ఇలా అనేక శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం, ప్రశాంతత, ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? ఆగస్టు మాసంలో 8 నుంచి 15 మధ్యలో ఈ రాశి వారికి తప్పనిసరిగా కించిత్ భగవద్ ధ్యానం వల్ల, కించిత్ అంటే భగవద్గీత పారాయణం రోజు ఒక అరగంట సేపు, 24 గంటలు అరగంటనే భగవంతుని యందు విశేషమైనటువంటి భక్తి, విశ్వాసముతో ఆ స్వామిని కనుక పూజించి, అమ్మవారిని పూజించి, అష్టోత్తరం చదువుకుంటూ, లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ ఒక అరగంట స్వామికి, అమ్మవారికి అర్పణ చేయండి. 23.5 గంటలు మీకు శుభము, విజయం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ వారంలో మీకు కొద్దిగా సామాన్య ఫలితాలు. సినిమా రంగంలో బుల్లితెర నటులకి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొద్ది ఓపిక ఉండాలి. అలాగే నటినట్లకి, దర్శక నిర్మాతలకి పర్వాలేదు. సినిమా విడుదల కన్నా సినిమా నిర్మాణం మంచిది ఈ వారంలో. అలాగే సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, రాజకీయ నాయకులకి, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. అయితే కళాకారులకి విదేశాల్లో కన్నా స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగము లాంటివి కనబడుతున్నాయి. విదేశాల్లో కొద్దిగా మోసపోవడం, లేదంటే ఒక ప్రోగ్రామ్ నుంచి ఒక ప్రోగ్రామ్కి అంటే మీకు సెట్ అవ్వకపోవడం, మాట పడడం లాంటి ఉంటుంది. అవమానాలు పొందుకుంటారు. జాగ్రత్త. స్వదేశంలోనే ఉండండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే మనం రోజువారి వ్యాపారాలు చెప్పుకుంటాం కదా, ఇతరుల మీద ఆధారపడడం కన్నా మీ వ్యాపారం మీరు చేస్తే మంచి లాభం. భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్త. సింగిల్ వ్యాపారం మంచిది. భాగస్వామి వ్యాపారం ఉంటే ఆ భాగస్వామి చేసేటువంటి పనులు లేదా మీ ఇద్దరు అంగీకార ఒప్పంద పత్రాలు 1-2 సార్లు చెక్ చేసుకొని మళ్ళీ రాసుకోండి. మళ్ళీ కొత్తగా మీరు అనుకున్నటువంటి విషయాల్ని రాసుకునే ప్రయత్నం చేయండి. నోటి మాట ద్వారా
నువ్వు లెక్కలు చూసుకో, ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టు, ఈ డబ్బులు నేను ఖర్చు పెడతా అనుకోకండి. నిర్దిష్టమైనటువంటి తేట తెలుగులో దేశ భాషలందు తెలుగులో ఇస్తున్నటువంటి విషయంలో తెలుగు భాషలో ప్రశాంతంగా రాసుకోండి మీ అంగీకార పత్రాలు, ఒప్పంద పత్రాలు. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంది కనుక జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. మీ పరీక్షలు మీరు రాయండి, తద్వారా మంచి పర్సెంటేజ్ వస్తుంది. అలాగే కాంపిటీషన్ ఎగ్జామినేషన్ ఉన్నట్లయితే, పోటీ పరీక్షలు ఉన్నట్టయితే సమయపాలన ఎక్కువగా ఉంటే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రానికి వెళ్తే పరీక్ష బ్రహ్మాండ రాస్తారు, మంచి పర్సెంటేజ్ వస్తుంది మీకు. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో కానీ అనుకూలత, కాస్త బాధ్యతలు ఎక్కువగా ఉన్నా, ఒత్తిడి ఎక్కువగా ఉన్నా మంచి ఉద్యోగ అనుకూలత ఉంటుంది. ప్రాంగణ నియామకాలు ఉద్యోగం కొరకు చేస్తున్న ప్రయత్నం కొద్దిగా శ్రమ పడాలి. బాడీ లాంగ్వేజ్, అలాగే మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, అంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అందుకే భగవద్గీత చదవండి. భగవద్గీత చదివితే తప్పకుండా మీరు విజయాన్ని మాత్రమే పొందుకుంటారు. కృష్ణుడు అర్జున్ చెప్పిన తర్వాత ఏం జరిగింది? విజయం ప్రాప్తించుకున్నాడు, యుద్ధంలో గెలిచాడు. కాబట్టి మనకి అంతిమంగా కావాల్సింది గెలవడం. కాబట్టి మీరు చదవండి. మీ వృత్తిని భగవద్గీతలో ఎలా మీరు అన్వయించుకుంటారో అన్వయించుకొని మీరు చేసేటువంటి వృత్తిలో, ఉద్యోగంలో, చదువులో, ప్రయాణంలో, ఫలితంలో అన్ని విజయాన్ని సాధిస్తారు మీరు. అందుకే అన్నాం, విజయాన్ని కాంక్షించేవాడు భగవద్గీత చదవండి. అది ఏ మతం వారైనా సరే మీకు విజయం సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఉద్యోగంలో కానీ విద్యలో కానీ రాణి పొందాలంటే తప్పకుండా ఇటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా మీకు అనుకూలత వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర బాగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్యాలు, ఆనంద యోగ, ధనగనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వైవాహిక జీవనానందం, ఆస్తి పంపక లాభాలు, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు, వార ఫలాలు, మాస ఫలాలు, రోజువారీ ఫలితాలు, ప్రత్యేకమైనటువంటి విశేషాలు చెప్తున్నటువంటి ఏకైక ఛానల్ కేవలం ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి ఇటువంటి ఛానల్ని మీ వంతు బాధ్యతగా 10 మందికి దీన్ని చేరువ చేయాలన్నటువంటి భావన, అటువంటి కృతజ్ఞతా భావన మీకు కూడా ఉండాలని, అలా చేయడం వల్ల మన ఛానల్కి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని, మనకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కావాలి. కాబట్టి తప్పకుండా మీ ఎంతో సహకారాన్ని, చేయూతను అందిస్తారని కోరుకుంటూ మన ఛానల్ని మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.